మాలీవుడ్ హీరోయిన్ భావన మీద జరిగిన దాడి యావత్ దేశ సినీ పరిశ్రమనే నివ్వెరపరిచింది. డబ్బింగ్ పూర్తి చేసి వస్తుండగా ఆమె కారు డ్రైవరే కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వార్తతో మీడియా మొత్తం ఉలిక్కిపడింది. కానీ ఈ కేసు అక్కడితో ఆగలేదు. రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. తరచి చూస్తూ ఉంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అన్నది ఇట్టే అర్థమైపోతుంది. మరి ఈ స్కెచ్ వెనక ఉన్నదెవరు? ఆ బడా హీరో పేరేంటి? హీరోయిన్ భావన మహాత్మా, ఒంటరి వంటి తెలుగు సినిమాల్లో మెరిసిన ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉన్న ఈ మలయాళీ అమ్మాయి ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గత శుక్రవారం ఓ డబ్బింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న హీరోయిన్ భావనను ఆమె కారు డ్రైవర్ మార్టిన్ కిడ్నాప్ చేశాడు. అప్పటికే వారి కారును వెంబడిస్తున్న ఆమె కారు మాజీ డ్రైవర్ సునీల్ వేరే వాహనంలో వచ్చి ఆమెను అటకాయించి కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇందుకోసం ఆమె కారు డ్రైవర్ మార్టిన్ కూడా భాగస్వామిని చేసుకున్నాడు. వాళ్ళిద్దరితో పాటు అక్కడికి వచ్చిన మరో నలుగురు కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ ఆమెను ఆ కారులోనే తీసుకువెళ్లి ఓ నిర్మాత ఇంట్లో వదిలి పరారయ్యాడు. అయితే ఈ ఘటన తర్వాత తేరుకోలేకపోయిన భావన 2 రోజుల పాటు ఉమిరిపోయింది. తనకు జరిగిన అవమానాన్ని మౌనంగా భరించలేకపోయింది. వెంటనే సదరు నిర్మాత సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి భావనపై కిడ్నాప్, అత్యాచారం జరిగాయన్న వార్తలు మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సాటి నటిగా ఆమెకు జరిగిన అన్యాయానికి అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలు బాసటగా నిలిచాయి. న్యాయం కోసం భావనకు అండగా నిలిచారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ దాడి వెనుక సినీ ప్రముఖుల హస్తం ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. వాళ్లే భావన మాజీ డ్రైవర్తో కుమ్మక్కై ఈ దాడి చేయించారా అన్న అనుమానాలు, ఆధారాలు బయటపడడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీ అవాక్కయింది. భావనతో వారికి ఉన్న విభేదాలే ఈ దాడికి పురుగొల్పయ్యా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. హీరోయిన్ పై దాడి తర్వాత సదరు మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ ఓ పెద్ద నిర్మాతతో పాటు మరో 6 సినీ ప్రముఖులతో మాట్లాడినట్టు కాల్ రికార్డ్స్ బట్టి పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాతే సునీల్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. భావన ఫిర్యాదు మేరకు ఇది డ్రైవర్లు చేసిన ఘాతుకంగానే భావించారు. గతంలో ప్రవర్తన బాగాలేదన్న కారణంతో సునీల్ అనే డ్రైవర్ ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ పగతోనే సునీల్ ఇలా దాడి చేశాడని అంతా అనుకున్నారు. కానీ తరచు చూస్తే దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న విషయం నెమ్మదిగా బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేశారు. వాళ్ళిచ్చిన సమాచారం విని పోలీసులే నివ్వెరపోయారు. భావన మీద ఇలా దాడి చేయాల్సిందిగా ఆమె మాజీ డ్రైవర్ సునీలే తమకు డబ్బులిచ్చాడని వాళ్ళు చెప్పారు. అదేదో 10-20 వేలు కాదు, అక్షరాల 30 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడని నిందితులు చెప్పుకొచ్చారు. అంతేకాదు అత్యాచార ఘటనను వాళ్ళు మొబైల్ ఫోన్స్ లో రికార్డు కూడా చేసి ఆ తర్వాత భావనను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నారట. అసలు ఒక డ్రైవర్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న కోణంలో పోలీసులు తీగలాగితే దాని వెనుక ఉన్న బడాబాబుల డొంకంతా కదిలింది. భావనపై జరిగిన దాడి వెనుక ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద హీరో హస్తం ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సదరు హీరోతో పాటు ఓ 2 రాజకీయ నాయకుల కుమారుల పాత్రలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారితో ఉన్న విభేదాలే ఈ దాడికి దారితీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అంత పెద్దవాళ్ల హస్తం ఉంది కాబట్టే డ్రైవర్ కు 30 లక్షలు అందినట్లు తెలుస్తోంది.
దీంతో ఇండస్ట్రీలో భావనతో విభేదాలున్న వాళ్ళందరి మీదకు అనుమానాలు మళ్లాయి. గతంలో భావనతో ఓ సినిమా ఆఫర్ విషయంలో గొడవ పెట్టుకున్న హీరో దిలీప్ మీదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు హీరో ఈ మధ్యనే కావ్య మాధవన్ అనే హీరోయిన్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి టైంలో ఆయన మొదటి భార్యకు భావన అండగా నిలిచింది. దీంతో ఈ దాడి వెనుక ఆయన హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిలీప్ రెండో పెళ్లికి మాలీవుడ్ అంతా హాజరైనా భావన మాత్రం హాజరు కాలేదు. పైగా ఆమెకు హీరోయిన్ అవకాశాలు రాకుండా సదరు హీరో అడ్డుపడుతున్నట్లు కూడా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఒక్క హీరోయే కాదు, ఈ కేసులో సదరు హీరోతో పాటుగా మరో 2 రాజకీయ నాయకుల పుత్రరత్నాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో భావన డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న టైంలో వాళ్ళిద్దరూ ఆమెను ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, భారీగా డబ్బులు కూడా వసూలు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ దాడికి కుట్రలు పన్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికీ 3 సహనిందితులు దొరికినా అసలు నిందితులు మాత్రం దొరక్కపోవడంతో కేసు చిక్కుముడి వేడడం లేదు. అయితే ఇవన్నీ ఒట్టి అనుమానాలే అన్న విమర్శలు వినిపిస్తున్న పరిస్థితులు మాత్రం అదే నిజమని చెప్పేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఘటన వెలుగులోనికి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రధాన నిందితుడు సునీల్ దొరకడం లేదు. అతనేమీ ఎక్కడో అజ్ఞాతంలోకి పారిపోలేదు. తాను అరెస్టు కాకుండా సునీల్ సహా మిగిలిన నిందితులు ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఒక డ్రైవర్ ఇంత పక్కాగా కథ నడిపించడం అసాధ్యం. అంటే అతని వెనుక ఎవరో పెద్ద వ్యక్తులే ఉండి కథను నడిపిస్తున్నారన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఇంతలా ఒక డ్రైవర్ కు సహాయ సహకారాలు అందుతున్నాయి అంటే, ఇప్పటికీ వాడి ఆచూకీ దొరకలేదు అంటే ప్రముఖులే వాడిని కాపాడుతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. ఒకవేళ భావన ఇలా ముందుకొచ్చి కేసు పెట్టకపోయి ఉంటే వాళ్ళ ఆగడాలు ఇలాగే కొనసాగి ఉండేవి. కానీ ఆమె ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో నిందితుల వెన్నులో వణుకు పుట్టింది. ఇక భావనకు దక్షిణాది సినీ పరిశ్రమ అంతా అండగా నిలిచింది. భావనకు వెంటనే న్యాయం చేయాలంటూ సౌత్ ఇండియా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇలా భావనకు ఎంతమంది మద్దతుగా ఉన్నా వాస్తవ పరిస్థితులు చూస్తుంటే నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం మాత్రం కలగటం లేదు.